ఉండాలని నల్లి బిర్యానీ, సీమ మాంసం బిర్యానీ అంటే మటన్ బిర్యానీ ఇక్కడ స్పెషాలిటీ. ఉదయం 11:30 గంటల నుంచి రాత్రి 11:30 గంటల వరకు ఎంతో మంచిగా టేస్టీగా ఫుడ్ వీళ్ళు సర్వ్ చేస్తారు. దాదాపు టేక్ అవే, సో డైనింగ్ కూడా సెట్ చేసుకోబోతున్నారు. తమ్ముళ్ళందరికీ కూడా మనస్ఫూర్తిగా హృదయపూర్వక శుభాకాంక్షలు. నాణ్యత అనేది ఖచ్చితంగా క్వాలిటీ మెయింటైన్ చేస్తాము, నీట్నెస్ మెయింటైన్ చేస్తాము. అదేవిధంగా ప్రజలకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా మంచి ఫుడ్ ఒక్కసారి వస్తే రుచికి నిజంగా మనందరికీ కూడా తెలుసు, రుచి ఉంటే ఎంత దూరం వస్తారు. సో మనస్ఫూర్తిగా వీరి యొక్క బిర్యానీ పాయింట్ అతి త్వరలో ఇంకా అనేక బ్రాంచ్లు నెలకొల్పాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నమస్తే. వీధిని స్వాగతం. లక్ష్మణ సమాజం. హైదరాబాద్ అనగానే ఎప్పుడు హాట్ కేకే. ఇక్కడ బిర్యానీ చాలా స్పెషల్. ఈ హైదరాబాద్కి ఏ సెలబ్రిటీ వచ్చినా, ఏ నార్త్ నుంచి వచ్చినా, ఈస్ట్ నుంచి వచ్చినా, వెస్ట్ నుంచి వచ్చినా, సౌత్ నుంచి వచ్చినా కూడా హైదరాబాద్ రాగానే బిర్యానీ, అది కూడా దమ్కా బిర్యానీ అని. ఇవన్నీ ఈ విషయంలో ఎవరైనా ఈ క్వశ్చన్ వేయకుండా ఉండరు, చెప్పకుంటున్నారు. కానీ వివిధ రకాలుగా వివిధ పేర్లతోటి హైదరాబాద్లో చలమణి అవుతున్నటువంటి బిర్యానీ సెంటర్లు చాలా ఉన్నాయి. ప్రస్తుతం మరి ఉప్పల్ నియోజకవర్గంలో ఉన్నటువంటి కుషాయిగూడ బస్ స్టాప్ ఎదురుగా హట్కే బిర్యానీ బకెట్ బిర్యానీ సెంటర్ ఈరోజు మరి ఫ్రాంచైజీగా మరి ముగ్గురు ఫ్రెండ్స్, మరి శ్రీనివాస్ కావచ్చు, అశోక్ కావచ్చు, జయకృష్ణ కావచ్చు, ఇది ఒక ఓపెనింగ్ ఈరోజు చేశారు. ఈ యొక్క కార్యక్రమానికి చెర్లపల్లి డివిజన్ కార్పొరేటర్ బీఆర్ఎస్ బొంతు శ్రీలత, మాజీ మేయర్ బొంతు రామ్మోహన్ కూడా రావడం జరిగింది ఈ ఓపెనింగ్ కార్యక్రమానికి. ప్రస్తుతం మరి ఈ యొక్క వివరాలు అడిగి శ్రీనివాసుని అడిగి తెలుసుకుందాం. నమస్తే అండి. నమస్తే అండి. ఫుడ్ అనగానే ఎప్పుడు ఎవరికి, ఎందుకంటే మన ఆంధ్ర వాళ్ళం అంటే ఆంధ్రప్రదేశ్ వాళ్ళు, తెలంగాణ వాళ్ళు ఆంధ్ర భోజులు అని అంటాం, అంటే భోజనానికి బాగా ఇంపార్టెంట్ ఇస్తాం. సో మీరు ఎందుకు మరి ఈ బిర్యానీ సెంటర్ ఎన్నుకున్నారు? మేము బిర్యానీ సెంటర్ ఎందుకంటే తెలంగాణలో చాలామందికి చాలా ఇష్టమైన ఫుడ్ ఏదైనా ఉంది అంటే అది మెయిన్ కోర్స్లో వచ్చేది బిర్యానీ మాత్రమే. ఎస్పెషల్లీ హైదరాబాదీ ఈజ్ ద స్పెషల్ బిర్యానీ ఫర్ ద ఎంటైర్ వరల్డ్ మొత్తంలో మనకు ఒక మంచి పేరు ఉంది హైదరాబాద్ బిర్యానీకి. సో దాని త్రూ మనకు ఇక్కడ ఉన్న ప్రజలకు, మా కస్టమర్లకు రుచికరమైన శుచికరమైన భోజనాన్ని మేము అందించగలమని ఒక ఉద్భవంతో మేము బిర్యానీ సెంటర్ అనేది స్టార్ట్ చేయడం జరిగిందనమాట. మధ్యకాలంలో పుట్టగొడుగులా పుట్టుకొస్తున్న ఏరియా బిర్యానీ సెంటర్లు చాలా పేర్లతోటి, మరి మీరు ఎందుకు హట్కే బకెట్ బిర్యానీ వైపే మొగ్గు చూపారు? మీకు ఫ్రాంచైజీ తోటి మీకున్నటువంటి ఎలాంటి ఈ ఫ్రాంచైజీలో ఏంటనంటే మేము గమనించింది ఏంటనంటే ఇది చాలా తక్కువ బ్రాంచెస్ ఉన్నాయి ఒకటి. రెండవది వచ్చేసి వీళ్ళు నాణ్యమైన మరియు రుచికరమైన భోజనాలు అందించే చెఫ్లను మరియు ఒక క్వాలిటీ ఆఫ్ బిజినెస్ను మాత్రమే వీళ్ళు ఎంచుకుంటారనమాట. వెజ్ నాన్ వెజ్ రెండా? ఒకవేళ వెజ్ ఉంటే ఎలాంటి ఐటమ్స్, నాన్ వెజ్ ఉంటే ఎలాంటి ఐటమ్స్? సో మెయిన్గా ఏంటంటే మనం ఇప్పుడు 80% మనం నాన్ వెజ్లోనే ఉన్నాము. వెజ్లో వచ్చేసి మనకు 2-3 వేరియంట్స్ మాత్రమే ఉన్నాయి ఇనిషియల్గా ఇప్పుడు. సో కమింగ్ డేస్లో మేము వెజ్ని ఎక్కువ ఇంప్రూవ్ చేయాలని అనుకుంటున్నాము ఇక్కడ కస్టమర్ల ఒపీనియన్ బట్టి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ పన్నీర్ కావచ్చు, మష్రూమ్ బిర్యానీ కావచ్చు, తడకా బిర్యానీ కావచ్చు, ఇట్లాంటివి. సో స్టార్టర్స్ కూడా అంటే మరి ఇక్కడికి వచ్చి తినేటందుకు వీళ్ళు కొంతమంది ఇంటికాడికి వచ్చిన తర్వాత ఆర్డర్స్ కూడా చేస్తారు. 2 రకాలు ఉన్నాయా? అవును, 2 రకాలుగా ఉన్నాయి. ఇక్కడ ఉన్న ఈ హట్కే ఫ్రాంచైజీకి ఉన్న ఒకే ఒక గొప్ప అన్నిటికీ ఉన్న డిఫరెన్స్ ఏంటనంటే మనం ఇక్కడ డైనింగ్ ఉన్నది యాజ్ వెల్ యాజ్ టేక్ అవే కూడా ఉన్నదన్నమాట. సో స్టార్టింగ్లోనే మరి ఎట్లా మీరు కుక్ చేసే విషయంలో ఎంత నుంచి స్టార్ట్ చేస్తారు? సో మనం కుక్లో అంటే మినిమం మనకు పర్ డే మన కస్టమర్స్ ఇప్పుడైతే మేము అంచనా వేస్తుంది 100 నుంచి 150 వరకు ఉండవచ్చు. సో మనం ఏంటనంటే ఎప్పటికీ అప్పుడు మాత్రమే రెడీ చేసి ఇస్తుంటాం అనమాట కస్టమర్ని ఫ్లోని బట్టి. సో ఇలాంటి టైప్ ఆఫ్ రెస్టారెంట్లు కావచ్చు, ఇలాంటి బిర్యానీ సెంటర్లు కావచ్చు, ఎక్కువ కూడా తీసుకున్నటువంటి మెటీరియల్ మరి మిగిలితే వాటి విషయంలో మీరు ఎలా ముందుకెళ్తారు? సో ముఖ్యంగా ఏంటనంటే మేము దీని మీదనే మేము కాన్సన్ట్రేషన్ చేస్తాం. ఎందుకనంటే బేసిక్గా ఏంటంటే మిగిలిన అన్నాన్ని పాడేయడం మా డిక్షనరీలోనే ఉండొద్దు. ఎందుకంటే అన్నం లేకుండా ఉండాలి చాలామంది ఉంటారనే ఒక మంచి ఉద్దేశంతో మేము ఏం చేస్తామంటే ఇక్కడ ఎంతైతే సరిపోతుందో ఆ టైంకి దాన్ని బట్టి మాత్రమే మనము సరఫరా అనేది చేస్తుంటాం అనమాట. కల్తీ ఎక్కువ అయిపోయింది ఈ రోజులలో. బిజినెస్ మెయింటెనెన్స్ తోటి క్వాలిటీ తగ్గించి కల్తీ కూడా పెంచుతున్నారు కదా, ఆ విషయంలో మీరు ఎలా ఉంటారు? ప్రజల మన్ననలు పొందడానికి మార్కెట్లో మీరు ముందుండడానికి ఎలాంటి క్వాలిటీ ఉంటుంది దగ్గర? మేము క్వాలిటీ అనేది మేము స్టార్ట్ చేసే కుకింగ్ స్టేజ్ నుంచి ఎండ్ వరకు ఏదైనా సరే బ్రాండెడ్ మాత్రమే యూజ్ చేస్తాం. అది కూడా మనకు ఆరోగ్యంగా ఉండే వస్తువులు మాత్రమే యూజ్ చేస్తాం అన్నమాట. వంటలు ఏదైనా చేస్తే వంటలకు వచ్చేసరికి పాత్రలు ఎక్కువ,
కడిగేవి, కట్ చేసే వస్తువులు కావచ్చు, వండిన పాత్రలు కావచ్చు, శుచి శుభ్రత చాలా, ఎందుకంటే బొద్దింకలు, ఈగలు అన్నీ వస్తుంటాయి కదా. సో చిన్నది జరిగినా కూడా, ఇన్సిడెంట్స్ జరిగినా కూడా క్లోజ్ చేయేంత మ్యాటర్ ఉంటుంది కనుక వాటి విషయంలో ఎలా ఉంటుంది? సో మేము ఈ విషయాన్ని మాత్రం చాలా సీరియస్గా తీసుకొని వర్క్ చేస్తున్నాము. ఎందుకనంటే మేము ఎంత కావాలో అంత మాత్రమే డెలివరీ చేస్తున్నాం కాబట్టి మాకు ఇట్లాంటి ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశం లేదు. మళ్ళీ మాకు ఇప్పుడు 3 maids ఉంటారు ఇక్కడ. సో వాళ్ళ వర్క్ ఏంటనంటే ఎక్కడా కూడా ఎలాంటి ప్రాబ్లం ఉన్నా, నీట్నెస్ లేకున్నా వాళ్ళు ఇమీడియట్లీ వాళ్ళు సర్టిఫై చేసి దాన్ని క్యూర్ చేస్తుంటారనమాట. మటన్ కానీ, చికెన్ కానీ, ఫిష్ ఈ 3 తెచ్చే విషయంలో, ఎందుకంటే చాలామంది ఫ్రిజరీస్ని ఎక్కువ నమ్ముతుంటారు కదా. సో అలాంటి విషయంలో కొంచెం పాడైపోయినాయి లేదా ఎక్కువ రోజులు ఉన్న నిల్వ ఉన్నాయి చేయడం వల్ల ఒకవేళ పాయిజన్ అవకాశాలు ఉంటాయి కదా, వాటిని మీరు ఎలా సర్చ్ చూస్తారు? సో మేము ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటనంటే ఏది కూడా డీప్ ఫ్రీజ్ ఐటమ్ అనేది తీసుకోమన్నమాట. ఎప్పుడు అయినా సరే మేము చికెన్ మాకు ఈ రోజుకి ఇంత అవసరం ఉందంటే అంత మాత్రమే యూజ్ చేస్తాము. మరీ ఎక్కువ కావాల్సి వస్తే మాకు నియర్ బై ఉన్న స్టోర్స్కి వెళ్ళి మేము తెచ్చుకుంటాము. మాకు ఆల్రెడీ డీలర్స్ ఉంటుంది కాబట్టి. చెప్పండి, ఎందుకు మీ ముగ్గురు మరి ఎందుకు మీ ఒకరి నుంచి కాలేదా? ఒకరి నుంచి అని కాదు, అంటే మేమంటే ఒక ఫ్రెండ్షిప్ వాల్యూ ఒకటి, ప్లస్ కలిసి ఉంటే కలదు సుఖం అనేది ఒకటి, అదొకటి. స్నేహానికి మించి వేరే వర్డ్స్ ఉండవు అనేది నా ఒపీనియన్. ఉంటే కలదు సుఖం అంటావా, బలం అంటావా? బలం, సుఖం అన్నిటికీ. బలం కూడా, ఎందుకంటే ఈ బిర్యానీ ఎక్కడైనా సరే మేము కలిసిపోయి తినేవాళ్ళం. బయట ఇలాంటిది మనమే ఎందుకు పెట్టకూడదు అనేది ఒక ఐడియా వచ్చింది. సో మనం అన్నాం కాబట్టి, మనమే తింటున్నాం కాబట్టి మనమే చేయాలన్న దాని మీద మనమే టీమప్ అయ్యామన్నమాట. జయకృష్ణలో మరి మన శ్రీనివాస్లో ఎవరు బెస్ట్ మీకు? నాకు ఇద్దరు బెస్టే. ఇద్దరింటికంటే ఎవరికి ఎక్కువ మార్కులు? ఒక్క మార్క్ అన్న ఎక్కువ అది చెప్పలేము. ఇప్పుడు కుందేలు బెస్టా లేకపోతే తాబేలు బెస్టా అంటే దేని దానికే ఉంటుంది. ఇప్పుడు ఒక చేపని తీసుకెళ్ళి చెట్టెక్కమంటే దానివల్ల కాదు. అలాగా ఎవరు దేనికి అనేది వాళ్ళు దానికి బెస్ట్. ఎంత మార్కెట్ ఎక్స్పెక్ట్ చేస్తారు మీరు ఇక్కడ నుంచి? మేము ఇక్కడ 50,000 నుంచి 60,000 పర్ డే ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. ఎందుకు ఈ కుషాయిగూడని ఎన్నుకున్నారు? అంటే మేము ఉండే లొకాలిటీ, చిన్నప్పటి నుంచి పెరిగిన లొకాలిటీ, మాకు ఈ ఏరియా తెలుసు, ఈ లొకాలిటీ తెలుసు, ఇక్కడ చాలామంది తెలుసు మనకి. సో ఇక్కడ నాకు సర్కిల్ ఎక్కువ ఉంది, శ్రీనివాస్కి సర్కిల్ ఎక్కువ ఉంది, జయకృష్ణకి సర్కిల్ ఎక్కువ ఉంది. కాబట్టి మనకి ఆ స్టార్టింగ్ ఇనర్షియా ఏదైతే కావాలో, మనకి స్టార్టింగ్ పుష్ ఏదైతే కావాలో అది ఇమీడియట్గా స్టార్ట్ అవుతుంది అనేది మా ఉద్దేశం. ఏదైనా స్టార్ట్ చేయడం ఘనంగా స్టార్ట్ చేస్తారు, కానీ మార్కెట్లో దూసుకెళ్ళాలంటే కొంచెం టిప్స్ కూడా కావాలి కదా. మీ దగ్గర ఎలాంటి సాధనాలు ఉన్నాయి? మా దగ్గర ఒకటి యూనిక్ రెసిపీ, ఒకటి మా టేస్ట్ ఇంకెక్కడ దొరకని టేస్టు. సో ఇందువల్ల ఒకసారి ఎవరన్నా టేస్ట్ చేస్తే, రుచి చూస్తే మళ్ళీ వేరే బిర్యానీ తినరనేది మా ఉద్దేశం. చెప్పండి జయకృష్ణ గారు. చెప్పండి అండి. ఎలా అనిపిస్తుంది మరి ఈరోజు ఓపెనింగ్ కార్యక్రమము? దీన్ని ఎలా ముందుకు తీసుకెళ్తారు? ఈరోజు ఓపెనింగ్ చాలా బ్రహ్మాండం జరిగింది. నేను మా మిత్రులు అందరం కలిసి దీన్ని ముందుకు తీసుకెళ్తామని. సో ఏం చెప్తారు ప్రేక్షకులు? ఒకటి మాత్రం చెప్పగలను నేను, ఎందుకంటే మేము ఇక్కడ చాలా ఏళ్ళ నుంచి ఉన్నప్పుడు ఏమైందనంటే మేము ఇక్కడ తిన్న ఫుడ్ టేస్ట్లు కానీ వీటి మీద చాలా అధ్యయనాలు చేసిన తర్వాత మేము ఈ మంచి ఒక ఉద్దేశంతో హట్కే బిర్యానీ ఫ్రాంచైజ్ అనేది మేము ఇక్కడ తీసుకొచ్చాం. ది బెస్ట్ బిర్యానీ, ది రాయల్. మీకు ఎలాంటి టేస్ట్ రుచులు ఉన్నవాళ్ళు కూడా దీన్ని బెస్ట్ అనే 100% మేము షూర్ ఇవ్వగలము. ఓకే అండి, థ్యాంక్ యూ. మరి ఇదండి మరి మనం చూసాము హట్కే బకెట్ బిర్యానీ ఈరోజు కుషాయిగూడ మార్కెట్ ఎదురుగా మరి ఓపెనింగ్ కార్యక్రమం నిర్వహించారు. ముగ్గురు ఫ్రెండ్స్ కలిసి, శ్రీనివాస్ కావచ్చు, అశోక్ కావచ్చు, జయకృష్ణ, వీళ్ళందరూ కూడా మంచి మార్కెట్ వాల్యూతోటి కల్తీ సాధనాలు లేకుండా ఎప్పటికి వస్తువులు అప్పుడే తీసుకొని వచ్చి పాత్రల విషయంలో కూడా ముందు ఉంటామని, మంచి క్వాలిటీతో ముందుకు వెళ్తామని తెలియజేశారు. చూస్తుండే విత్ కెమెరామెన్ అఖిల్తో మీ సురేష్ దండు. నమస్తే. ఉప్పల్.